మన యొక్క మంత్రి దగ్గరతో ఆత్మానందకు ఆజ్ఞాపించిన కార్యార్థమేమో తెలిపండి నాథ ప్రాణేశ్వర. మరి అలాగే తెలిపి నలగించిన అలాగనే నాథ. బాబు వినివే బంగారు కోమల్లి అబ్బ మా కొండమ్మ దేవ్యా నాటి మాటలు ఆలకించవే అబ్బ మా కొండమ్మ మరి 6 మంది కొడుకులు సంపాతి అమ్మకే ఉన్నారు. మరి 6 మంది కోడళ్ళైనారు మనకే ఉన్నారు బాబా. బాబుకొండమదేవి బామా 6 మంది కొడుకులు గలరు, 6 మంది కోడళ్ళు గలరు. అవును నాథ. పాల్గొండ ప్రభుత్వ ధనము దానము రొక్కము రోజు కొరంత లేకుండా ఉన్నాము కదా. అవును కదా. 7 అంతస్తుల అద్దాల మండలిలో చింతిస్తున్న కార్యార్థం ఏమి బామా? అన్నా, వెంకటయ్య ఆత్మశాంతి గుర్తు కుమారుడు సోమశేఖర్ మనవడు గౌరీ శంకర్ విష్ణువర్ధన్ గారు 200 రూపాయలుగా ఇచ్చారు. వారు కూడా దేవదేవుడు చల్లగా కప్పాలని మరి కోరుకుడు. సుబ్రహ్మణ్యం అన్న, వెంకటనారాయణ అన్న ఆత్మశాంతి కోరుతూ కుమారుడు సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా పరమాత్ముడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. అధికారమున గోవిందో గోవింద ఏమి ఉన్నా గాని ఏమి పొలము పాల్గొండాలోనా అయ్యో నా ప్రాణానదా గోవింద కులముద్దారించను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు కలిగారు. కుల గోత్రమెన్నియో పాడడానికి ఆడబిడ్డ లేదు. ఏమి భారతంలో ఉండే ఆడవాళ్ళందరూ మగవాళ్ళకే కొడతారా? రానిస్తారా? ఎంతకొస్తుంది దానికి? కులము చెప్పడానికి 6 మందికి బాలు జన్మించారు. కుల గోత్రం పాడటానికి ఆడబాలతో దానము లేక మనమును చిత్తపోతున్నారు ప్రాణేశ్వర. మరి ఇందులో జగను పోయాము ఏమి చిత్తమంటావు బాబా? ప్రాణేశ్వర, ఈ నేటి దినమన అవును వారం శనివారం అవును కదా దత్తపత్రుల సమేతంగా కదిరి కోగిలి పట్టణానికి వెళ్ళిన అయ్యా దేవుడైన మనకు మెచ్చి ఆడబాల సంతానం ఇచ్చిన మనకు ప్రాణేశ్వర. మరి అలాగనే వెళ్ళబెట్టే రాత్రికైనా బయలుదేరదాం. మన మహామంత్రి కూడా పిలుచుకొని వెళ్దాం. ఒరే మహామంత్రి, ఆ భార్య నేనైతే వెలబెడే రాజ్యంలో వెళ్తున్నాము. రాజ్యాలకే ముక్కోట దేవతలకు పూజలు చేసి ముక్కోటి దేవతలు పూజలు చేస్తే దాన ధర్మములు చేసిన ఆడ బాల జన్మిస్తుందేమని వెళుతున్నాం రా. మీ మగం ఎవరు చెప్పింది మీకు? మేమే చెప్పింది. ముక్కోటి దేవతలకు పూజ చేసి దాన ధర్మాలు చేసి ఆడబిడ్డలు కాదు పుట్టేది, ఉండే డబ్బులు అయిపోతుంది రెడ్డి. అదెట్లరా? నీకు బిడ్డలు కావాలంటే ఒక పని చెయ్యి, ఏమి అమ్మని పిలుచుకొని కాంపౌండ్ కాపకపోండి. ఇద్దరు ఎలా బిర్యానీ పుట్టేస్తారు బిడ్డలు. అట్లా 6 మంది జన్మించినారా? 6 మంది కొడుకులు పుట్టించారు, ఒక ఆడబిడ్డను పుట్టించుకోలేవా? అది దేవుని ప్రయత్నం రా. బ్యాటరీ స్విచ్ ఆఫా? బ్యాటరీ స్విచ్ ఆఫ్ కాదు. వెలబెడే రాజ్యాలు వెళ్ళాలి. దాన ధర్మములు చేసిన ఆడవాళ్ళు జన్మిస్తుందేమని ఒక ఆశరా. మరి అలాగనే వెళ్దామంటావా? ఇంకా 120 ఇల్లంటే నువ్వు చెప్పింది. మరి అలాగనే వెళ్దాం రా. పేరు కల్లా చిన్నాకి రెడ్డి రా.
ఇంద్రుని పేద బ్రహ్మములకు పెండ్లే దానములు చేసేశారు వాళ్ళు. మహామంత్రి మహామంత్రి చెప్పుప్పా ఉండరా ఇంకా 50 కష్టపడాలి. బాధపడు ఎవరో ఒకరు వేసేస్తారు. పద్దెని చరిద్దామా ఇద్దరికే ఎందురా తెలిసిన వాళ్ళ ఇంటికాడ జిక్తుందంట్లే. ఏయ్ ఇట్లా వెలువడే రోజులు వెళ్ళి వెళ్ళి చెప్పు కోటి దేవతలకు పూజలు చేసి చేసి దాన ధర్మములు చేసినా మీ అమ్మ ఎందుకు రా వెనకాల ఏడ్చుకుంటూస్తున్నది? అమ్మ వెనకాల ఏడ్చుకుంటూ వస్తుంది. ఇంకొంచెం ముందరకు పోయి ఆ, మళ్ళా అంటే తిరుగులాడంటే పదం పద ఇంకా పోవాల ఇంకా ముందరకు వాళ్ళంట ఎట్లా పోయేది? నడుచుకొని అలాగనే పదం పదరా. ఆ, ఆహా. ఒరే కాకల దూరాన కనబడి నీలో కళ్ళకి తెలుసును రా విద్య. జీవనమున కుక్కలమీద చాపకినాడు. ఐక్యబడులు నాటినాడు నాటినాడి రెడ్డిరా. తిమ్మలాకుల అరణ్యవాసం చారవంతులు ఆర్యవర్తాలు వాళ్ళ. ఏయ్! మరి మీ అమ్మ ఎందుకు దుఃఖిస్తున్నది? అలాగనే పిలిచరా నాకేమి తెలుసప్పా, దగ్గరికి రాని ఎలా విసారిద్దాం. మామా. అయ్యో ఓ ప్రాణనాథా, నడిచిన కాళ్ళు తడబడుతున్నాయి ఎడలిలోనా. అయ్యో నా ప్రాణనాథా, నాథా ప్రాణేశ్వర, మామా. ఈ అరణ్య మార్గమున నీవెన వెంట నడిచిన కాళ్ళు తొడబడుతున్నవి, ఊపిన చేతులు వాపులొస్తున్నవి, ఆహా. చూసిన కనులిక మైకమొత్తున్నవి. ఆ. ఇక ఎంత మాత్రమేనా అబ్బా, నడవదాల లేకుండా అది ప్రాణిస్తారా. చాలా సుస్తు కూడా తిన్నావే. మరి కాసేపు నీ పౌర్ణమానికి ఇంత నువ్వు ఎట్లు చూసుకోండి. కుమారుడైనటువంటి వీరభద్రయ్య గారు, తల్లి అయినటువంటి ఎల్లమ్మ ఆత్మశాంతి కోరుతూ ఇక లోకం విడిచి పరలోకం చేరిన నా తల్లికి ఏమిచ్చినా నా తల్లి రుణం తీర్చుకునే 100 రూపాయలుగా సమర్పించారు. వారు కూడా పరమాత్మ చల్ల కప్పలని మరి కోరుకుంటున్నాం. మా మిత్రులు, మా అన్నగారు, ఈ మహాభారత కమిటీకి ఎంతో శ్రమపడినటువంటి బీజేపీ వెంకటేశ్ అన్న గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా మరి తొందరగా రాలా. అదేవిధంగా మా అన్నగారు, మా శ్రేయోభిలాషులు ఇక శ్రీధర్ గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వీరికి అదేనా ఇక గౌరవనీయులు పెద్దలు మా రామచంద్ర సార్ గారికి అన్న బయట ఇక లక్ష్మీనారాయణ గారు సంహానించడంతో కోరుకుంటున్నాం. అదేవిధంగా భరత్ గారు వెంకటేష్ గారికి
హరి శ్రీధరన్న గారికి గౌరవనీయులు ఈ నాట్య కళా మండలి అధ్యక్షులు గౌరవనీయులు ప్రసాద్ గారు వాళ్ళ టీం అంతా కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైం మహాభారతంలో ఒకసారి శాసవల జన్మ కథ మనకు ప్రదర్శించారు. అప్పటి నుంచి నిర్విరామంగా దరిదాపు 70-80 కథలు మన నీరుగట్టువల్లి ప్రాంతంలోనే చెప్పి ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటూ కామెడీ అంతా బాగా చాలా బాగుంది. వాళ్ళు ఈ ఈరోజు కూడా శాసవల చిన్నమ్మ కథ, రేపు కూడా వీళ్ళలో కొంతమంది చెంచు నాటకం కూడా సింగడు ఉంటారు, చాలా బాగుంటుంది. వారికి మా మహాభారతం కమిటీ తరఫున, భక్తాదుల తరఫున, నేరుగట్టువారిపల్లి ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేనా గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి పిలుస్తా ఉన్నాం. సుబ్రహ్మణ్యం, భోజనం సుబ్రహ్మణ్యం. టూ ఇయర్స్ నుంచి చందాలు వసూలు చేసే దాంట్లో మన వెంకటేష్కు చేదోడు వాదోడుగా ఉండి ఈ వయసులో కూడా భారతం ఇంకా 2 monthsకు 2 నెలల్లో మొదలు పెడతామనంగా ఇల్లు తిరిగి పైన అప్స్టైర్స్ మన ఊరంతా కూడా చాలా మల్టీ స్టేర్ బిల్డింగ్స్ కాబట్టి ఈ వయసులో కూడా చాలా కష్టపడి చందాలన్నీ వసూలు చేసి కరెక్ట్గా లెక్క రాసి మనకు ఎంతో మహాభారతానికి ఉపయోగపడినటువంటి గౌరవనీయులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేనా ఇక మా ఇంటి ఆడపడుచులైనటువంటి గౌరవనీయులు పెద్దలు సుజాతక్క గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి గోపమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా మరీ కోరుకుంటాం. తొందరగా రావాలా. కేశవనా అన్న, కేశవన్న హార్మోనిస్ట్. అమ్మా లక్ష్మక్క, బుజ్జి బుజ్జి భార్యేసు దాసి కరవేసు మంత్రి పూజేసు మాతా శయనేసు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా, మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పదే లోకమై మగని మంచి కోసం పడే ఆప్తులు సతిని మిల్చగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందదా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేమో అన్ని ఒకే తీరుగా కలసి పంచుకోదా సదా తోడుగా కలసి రాని కాలం వెలేవేసిన విడిసిపోని బంధం తనై ఉండదా సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మూడుగా మిగలడా పురుషుడు కార్యేసు దాసి కరణేసు మంత్రి పూజేసు మాత శయనేసు రంభ జయ సుభద్రమారమను గోవింద స్వామి దియానందనుడా స్వామి దియానందనుడా గోవింద ఎండి పిరమణి కలిగిన వాడ వెంకటేశ ఓ శ్రీనివాస కరుణించి కాపాడవేర గరుడాద్రి వాత ఓ శ్రీనివాస వైకుంఠవాస యుగజన పరిపాల నారాయణ మాయిల వేలుకు నీవేనయ్యా మమ్ము కాపాడి అనుదినము నిన్ను తలచదమయ్యా నీ సదనామము తలచదమయ్యా తలచదమయ్యా అనుదినము తలచదమయ్యా మా తోడు నీవై మా నీడ నీవై మమ్ము మేలుకోవయ్యా
మగులకు ఆలో మగులకు ఆదర్శమూర్తి నీవయ్యా మేలుకోవయ్యా మమ్ము కాపాడు రామ్ 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 రామా రామా నీవు ఎక్కడున్నా ఎన్ను ఉన్నా ఈ అన్న మాటలు ఆలకించి గెల్లు గెల్లును రావయ్యా జల మధ్యలాటి నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ
శివ స్వరూపం దీనవనని శివ స్వరూపం గోకుల మదిలో దయగల దేవా హరే గోకుల మదిలో దయగల దేవా వాళ్ళు నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ పాపతులు నిన్ను మరింపరుగా పాపతులు నిన్ను మరింపరుగా నీపై మోహము వైరమమునే హరే నీపై మోహము వైరమమునే పాదముతోన కళ్ళను వస్తాడు అవురా ముత్యమ లాంటి పాదముతోన ముందుకు వస్తాడు అవురు కదిరి బావులి చారు వద్దుడు కనమత్తు లేటి దేవుడి మది లేటి జారవద్దుడు కనమత్తు లేని దేవుడి మధ్య కన్న వల్ల 10,000 అవురా నీకు చాలా 10,000 అవురు పాదములకు 10,000 దండం మంచిదాయనన్నయ్య తమ్ముడా ఘనమద్దులాటి ఎన్నడూ ఏ కాలము లేక అవును ఈనాటి కాలమందున మన కదిరిబాగుల పట్టమున మరి ఎవరో భక్తురాలు అఘోరమైన తపస్సు బట్టి ఉన్నది అవును కదా ఆమె కష్ట నష్టములను అడిగి చారిత్ర రావాలన్న మనమని కోరిక తలిచాను అలాగనే తక్షణమే యొక్క భక్తురాలి చెంతకు చేరవచ్చుదా ఉన్నాయా తక్షణమే అలాగనే అడిగి చారుద్దామా అలాగనే ఆహా ఏయ్
ఎట్టి వేళలో బయలుదేరారు వారన్న తమ్ముళ్ళు మా భక్తురారా అధికారమున గోవిందో. అదేదన భక్తాదులకు మరొకసారి కళాబంధనములు. అలనాడు కదిరి నరసింహస్వామి గణమతిలేటి స్వామికి పూజ చేసినటువంటి మహామంగళార తట్ట సభలేకొస్తున్నది. ఇక ఈ కార్యక్రమం మేము అభిమానంతో వేస్తున్నటువంటి కథ, మీపై ఆధారపడి ఈ కథను వేస్తున్నాము. దయచేసి సభలేకి మంగళహార తట్ట మరియు అలనాడు ఇక మా భక్తాదులు సభలేకి వస్తున్నారు. వారి వారికి తోచిన దాన ధర్మం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. అధికారమున గోవిందో. ఓ బులేతుడా కాపాడరావేమయ్యా
కరుణించరావేమయ్యా. ఓపులేతుడా వైకుంఠవాసుడా కాపాడరావేమయ్యా. శ్రీనాథం కరుణించరావేమయ్యా. ఓ దేవ దేవా. అనుదినము నీకు అనుదినము నేను నీ పూజ చేస్తూ నీ సేవ చేస్తున్నయ్యా. ఓ దేవా కావరావయ్యా నన్ను బ్రోవరావయ్యా. కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. కరుణించరావేమయ్యా. కనుమత్తులేసి కాపాడరావేమయ్యా. గరికి టెంకాయలు ఘనమైన గణనాథాన్ని పూజకు ఘనముగా కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. గోవిందా దండమయ్య 10,000 దండము నీ బావా. ఓ దేవా దేవా దండమయ్య 10,000 దండము. పాదములకు 10,000 దండము నీ బావా. ఓ దేవా దేవా గోవింద పరమతత్వాలో దేశమున్నది పాల్గొండ స్వామి. అది పాల్గొండ దేవా. పాల్గొండ పరిపాలన చేసే చిన్నది రెడ్డి. అయ్య నానాథుడు స్వామి. గోవింద చిన్నది రెడ్డి భార్య నేను నిలవకొండమ్మా. అయ్యో దేవి కొండమ్మా. అధికారమున గోయిందో స్వామి. దేవాని దేవతలారా మాది పరమత దేశం పాల్గొండ పట్టణం. అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథైన చిన్నాగిరెడ్డి వారి. అటువంటి చిన్నాగిరెడ్డి భార్యనైనా నా పేరునగా శీలమ్మ కొండమని పిలుస్తున్నారు స్వామి. మీ పల్లి పట్నము కులము గోత్రము ఎందుకు వచ్చారు స్వామి? ఎద్దులు ఆడదోళ్ళు వచ్చినారు, ఏం కథ? అలాగనే మేము ఎవరు మా యొక్క పల్లి పట్టణ గోత్రము తెలుపుదాం, ఆలకించము మా భక్తురాలా. మడకెడకి ఎత్తుకున్నాడు, పద్దెన కట్టి మడక సాయంత్రం వరకు ఎత్తడం. ఎవరితో మీరు? అమ్మ
అలాగే తెలుపడానికి మా భక్తురాల ఆలకించును తాలూకా గరుడ బ్రహ్మ భగవత్తాము అమ్మ ఓ భక్తురాల వేరుతున్నాడు పెద్ద తరణము నా భక్తురాల అమ్మ తండ్రి పేరు చేతాను తల్లి పేరు ఓ భక్తురాల మా భక్తురాల మరి గడాద్రిపురం వెళ్తున్నా మా తండ్రి చేతాచరణ తండ్రి పేరు చేతాచరణ తల్లి పేరు పేలూరమ్మ పేలూరమ్మ గర్భమ్మను మేము ప్రేమతో వేడుకున్నాం మా భక్తురాల అలాగనే తిరుపతి అందరికన్నా పెద్ద వాడు మరి వారికి లేదు మరి వారికి వాడు ఒకనమాదు లేదు మరి వారికి అందరికన్నా పెద్దవాడు పెదవామలేసు వారికంటే చిన్నవాడు సర్వామలేసు ఆయన కన్నా చిన్నవాడు నా పేరు కదిరి నరసింహస్వామి వారికంటే చిన్నవాడు నా పేరు కినమతిరెడ్డి స్వామి అంటారు మా భక్తురాల ఆయన కన్నా చిన్నవాడు గోపాలస్వామి వారికంటే చిన్నవాడు గోవిందరాజులు మా 6 మందికి చిన్నవాడు శ్రీ వెంకటేశ్వర పలుకుతున్నారా మా భక్తురాల నా తమ్ముడా మా భక్తురాల అయినా కూడా అమ్మ ఏమి నా భక్తురాల ఓ భక్తురాల హరి భక్తురాల మరి ఏమి భక్తులు కలిగే తల్లి వచ్చినావు భర్త కలిగిన కలుపుండాలోన నీలగిరిలోన ఏమి పదవి కలిగి మా గురు ముందర తపస్సు బట్టి ఉన్నావమ్మా ఇదే గౌరవనీయులు పెద్దలు గురువులు అయినటువంటి గడికోట గంగిరెడ్డి గారు గురువులు డ్రామా మాస్టర్ గోవింద ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు. గోవింద కులముత్తరింతను 6 మంది కొడుకులు కలిగారు దేవా గోవిందా కొట్టాను స్వామి
కదిలికొచ్చాను మహానుభావులారా, అబ్బా భక్తురాలా కులము చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల సంతానము లేక మీ కదిరికోగిలి పట్టణానికి వచ్చినాను స్వామి. అమ్మ భక్తురాలా స్వామి ఆడబాల సంతానం కొరకే నా గుడి ముందు ఘోరమైన తపస్సు పట్టి ఉన్నావా ఆ అయినా ఆడవాళ్ళ సంతానం చాలా సాట్ల పాలవుతావు మా భక్తురాల అలాగనే తెలుపు నాలుకిచ్చవమ్మా అమ్మ వినవన్న భక్తురాల ఓ భక్తురాల హరి ఆడవాళ్ళ సంతానము నీకు అవసరము లేదు ఓ భక్తురాల ఆడవాళ్ళు ఆడ జన్మ అది కొంత లేదు అమరికమైన ఆడ జన్మము పాలు భక్తురాల నువ్వు పట్టిన తప్పు వదిలి నీవు పరమున్నా చేరు ఓ భక్తురాల అమ్మ భక్తురాలా అధికారమున గోయిండు గోవింద నాకు ఆడబాల సంతానము సంతానము తండ్రి భాగ్యం ఆకుంటే దేవా స్వామి భాగ్యం ఆకుంటే వైకుంఠవత బాకు తండ్రి కుడి చేతని బట్టి దేవా నేను స్వామి మహానుభావులారా, ఆడబాల సంతానం ఇవ్వకుంటే మీ పాద పద్మములు చెప్తా నా ప్రాణం మరి అప్పుడే దిక్కుని వచ్చేస్తుర్రా. ఇక్కడే అర్పించుకున్నది స్వామి. అమ్మా భక్తురాల ఆహా పరిపరి వినపని తెలిపినా కూడా విన చారకులు ఉన్నావు కావున నీకు ఈ తక్షణమే ఇక ఆడబాల సంతానం ఇచ్చిందని గైకున్నావు మా భక్తురాల ఇస్తున్నారా స్వామి? అవునమ్మా అలాగే స్వామి. భక్తురాలు పరిపరి ధుమ చెప్పిన నాలుగున్నది కనుక అలాగని ఈ భక్తురాలకు ఆడవాళ్ళ సంతానమైన
నీవైనా ఇవ్వు తమ్ముడా గణమతులాటి. ఆ. అలాగే స్వామి. భక్తురాలి మాట నిన్నుడు భగవంతుడేమో ఆలలో బలములో నిమ్మ బలములో భక్తురాల హరి భక్తురాల వారు వారు శనివారము నాడు కొత్త పట్టును నా భక్తురాల అమ్మా భక్తురాలా అదే ఫ్రెండ్స్ తో మాట్లాడిన కాదు వచ్చినది నువ్వు డ్రామాకు కదా. మరి ఎలాగని నీవు కోరినట్టు మాట ప్రకారంగా అరటి పొలంలో నిమ్మ పొలంలో కావిచ్చి ఇచ్చి ఉన్నాను. వారం శనివారం ఒక పత్రతో మీ యొక్క సత్తుపుత్రులు సమీపంగా పండ్లు భుజించిన పండ్లు తినే 10 గడియలకి నీకు ఆడ బాల సంతానం పనిచినమ్మా భక్తురాల. అలాగే స్వామి. నీకు పుట్టబోయే బిడ్డకు చిన్నమ్మని పేరు పెట్టి ఆహా మీ యొక్క విల్లు వెలిదిత్త మా యొక్క కదిరి కోవికి రాచిన్నగా కోరుచున్నమ్మా. అలాగే స్వామి. అలాగని క్షేమాన్ని ఇక మీ యొక్క రాజ్యములకు వెళ్ళి రండమ్మా. మీరు వేసినట్టు సమయం లక్షణంగా వెళ్ళిపోతాం. పాతారేమని కాళ్ళ వెళ్ళిపోతామ్మా. నాకు ఆడబిడ్డ పుట్టుకుంటా ఉండాలా ఆ, భాగ్యమును పిలుచుకొని వచ్చి ఆ. చేస్తానులే. ఆహా మాట్లాడుతా మాయి మాయిలో ఆరడుల ముందు పైన కొలువు తీరిడే వారల ముళ్ళు ఆవేలలోన మీరే కదా స్వామి ఇచ్చింది. తినమని లేదక్క అమ్మా భక్తురాలా స్వామి. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి తలంటి స్నానం చేసి భక్తితో నన్ను పూజించి మళ్ళా తినాలమ్మా. ఇచ్చిన వెంటనే తింటే పిట్ట పుడతారా? సరే ఇప్పుడు కొంచెం తిని ఆయన ఏమన్నా అవుతుంది స్వామి. యాడ ఏమి కాదులే, ఇంకొక తింటే ఇచ్చింటే బాగుండు. సరేలే పోతాం మళ్ళీ తింటాను అర్థం. అట్లే చేయి. నాకు పూజ చేసి భక్తితో నన్ను కొలుసుకొని తినమ్మా, బిడ్డ పుడతారా? కూస్తా కోడి మేము కూయడానికి పార పార అధికారమున గోవిందు దేవుడిచ్చిన ఫలములు తల్లి చాకబట్టినది. బాబు మంత్రివర్య నన్ను గన్న మాయమ్మ అల్లివేలు ఏళ్ళమ్మ ఎంత సన్నగా అయిపోయినావు? మీ అక్కనా మా ఏళ్ళమ్మ మూతి బుట్ట బుట్టగా అయిపోయింది. అమ్మాడు ఉంది రే ఏనాయనా మా ఏం బాబు దేడుండా నాయన బాగుండారా? మా కాళ్ళు పైకి వచ్చినాయి. ఏమని కన్నులు అన్న పోయినాయిరా? అయ్యో రాత్రి కోళ్ళే చొక్కలు వేసినారు కన్నుల్లో. 3 రోజులు తిరగకూడదంట కన్నులు. నేనా రే కన్నుల్లో వేస్తారక్క పోలీసు ఒక్కల? ఏమో అమ్మ నాకును
ఆ? నాకు టీ రాసిపల్లి మేడం కేసినారు మీ ఇద్దరికేనా 3 ఆ రోజులు అమ్మకి వేసి ఉంటారా రా కన్నుల్లో కాదు వేసేది నోట్లో అక్కడ చూడు ఏయ్, యాడుండవా నేనైనా యాడుండవా అయ్యా నా కళ్ళు కనపడిన దానికి నువ్వు చేసే దానికి బాగా జరిపింది ఎక్కడుండవురా తెచ్చినమ్మ నేను ఏయ్. అయ్యా నాయన ఈ అద్దాలు ఫాల్ట్ కనిపిస్తాను ఏ పక్కర్రే బుడ్డంకర్కే భాష బాబు మంత్రవర్య పరమాత్ముడిచ్చిన పండ్లు పొలంలో తిని పాల్గొనేది పవలించుండగా మరి నాకు ఒక స్వప్నం కనపడిందిరా చప్పలమ్మ కనపడిందా సప్పలమ్మ కనపడు మొదల పళ్ళంతా ఊడ్చుకొని పోతుంది ఎగిరి రమ్ముందంటే నీ ఎక్క తీర అద్దాలా కన్నోళ్ళు చుట్టూ పెట్టుకునేది బిల్డప్ దీనికి తీర ఫస్ట్ కన్నులా ప్రశ్న చేసి గుడ్డినా కొడుకున్నట్టుండవు ఎక్కతో అంటే ఎస్టేట్ లో పడతావు బాబు టోపీ తీర ఫస్ట్ లో నాయన చంపాయిచ్చినడా అవురా ముట్టుగుడ్డాలు పురుటుగుడ్డాలు కలలో గన్నాను గోవిందా. నా తెలియాలారా అయ్యో పుట్టి గుడ్డాలు పురిటి గుడ్డాలు కలలో కన్నాను అమ్మ నా చెల్లియాలారా అయ్యా ఎక్కడ రెంబట్టనిదే వాంది గదిలే ప్రాబ్లమ్ 150 రూపాయల ప్రాబ్లమ్ అయ్యో ఏమో చేసేస్తుంది రే వాడి నాన్న వాళ్ళని ఇసిపెట్టి నిన్ను మల్లుకుండే అంతే పక్క తిప్పలేవు ముసిలం మీదలే ఏం కాదు కానీ బంగారు తొట్టిందో కలలో గన్నాను అమ్మ నా తెలియాలారా అవురా బాలు బంగారు తొట్టిలి కలలో కన్నానే నా తెలియాలారా బాబు మంత్రవర్య మా ముట్టుగుడ్డాలు పుట్టుగుడ్డలు పురుటుగుడ్డాలు పురిటి గుడ్డలు పాలు నూగిన బంగారు తొట్టి తొట్లి పాలు దాపినటువంటి పాలాడి పాలాడి ఇదంతా నెయ్యంతా ఒకే కల బాబు రెయ్యంతా ఒకటే కలైనా అవును బాబు ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్ల పొలాలు నీకు ఫలించి ఉన్నాయేమో అమ్మా బాబు ఆహా ఇప్పుడు నాకు ఎన్ని మాసములు తెలుస్తున్నదో బాబు ఎన్ని మాసముల తల్లి మరి తెలిపి వాళ్ళకి నాయన ఆ ఎత్తి ఎడబెట్టి తినమన్నా ఎర్రగడ్డల కోసే ఒక కేజీ ఇస్తారు ఒక మొండనా కొడుకు తెలిపి వాళ్ళకి బాబు అక్కడ చేరుతండి చిన్నగా అవును బాబు కనపడదని వెనకాల ఉండోళ్ళకి బాబు సుముగా మీద బాబు చూడండి వినరా బాబు 3 మాసముల దీని మగమయ్యా తొందరగా నిన్నేనమ్మా 9 మాసములు ఏందమ్మా వాయనమ్మ ఇక్కడ మల్లుకొని అక్కడ చూసాలకు ఓపర్ బొట్టు ఊపినట్లు ఊపేసినావు ఏందమ్మా నీ తేగలేడే స్వామి నాకు 9 మాసములు వేసి 9 10 మాసములు వేసి బాబు 10 ఎట్లన్నా కానీ వాడు సిన్నుగాడు ఉండలేదమ్మా చీకులు కొట్టాడు వాని కడుపు ఉన్నట్టుందమ్మా నీ కడుపు చందు చందు ఏమిరా ఆయన చెప్తాదంటే ఏమ్మా అయ్యా అయ్యా నవ్వు ఫోన్ అట్లిన్నా అంటే చిన్న ఫోన్ అట్లిన్నా ఫోన్ చేసి ఆంబులెన్స్ సమయ ఇక్కడేనా ఉండు మో చేస్తాను 108 తగ్గిపోయింది అట్లిందా తగ్గిపోయినా ఏమన్నా రే భూమి ఆకాశం ఏకమైపోయినా తిరుగుతున్నా తిట్టేదే కదా అబ్బా అయ్యా మో ఫోన్ అట్లిన్నా ఏ ఫోన్ ఎదురు నీ అమ్మ చెయ్యి ఛార్జింగ్ తెంగనాని ఇక్కడ ఇప్పించుకో ఆడ నెక్క జోలు పెట్టినాడు హలో టర్న్ టర్న్ 108 ఫోన్ చేయని అమ్మ ఫోన్ వద్దురా వద్దురా
చెల్లు ఎత్తురా. నువ్వేం మనిషేనా? ఆడవాళ్ళకి పుట్టిన కొడుక నువ్వా? చెల్లు నాది. 15,000 రూపాయలు చెల్లు నాది. 15,000 రూపాయలు చెల్లు నాది. అన్నయ్యగా పగలు కొట్టేస్తావు కదరా. ఆయన మన డాక్టర్ తీసినారు నాకు పొద్దున్నే. బంగారట్ల చెల్లు నాశనం చేస్తావు కదరా మొండ కొడుక. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకు జ్ఞానం ఉందా? ఎరిపొక్క ఎట్లా జీవితంతో బతుకుతున్నావురా? లేక భారతమంతా చెల్లు ఉపయోగించుకుని నీ బుద్ధి నాశనం చేస్తావు కదరా. నా బంగారట్ల చెల్లు అది. ఎట్లా అయినా భారతం జరిపేది? నాకు ఏ రోజు తెచ్చి చెప్తా. 15,000 అయింది. 15,000 చెల్లు నది. ఏదో పానీళ్ళు అమ్మకేదో కడుపు నొప్పి వస్తుందంటే చెల్లు అదరా బదురా రాక తీసిస్తే నేను నాశనం చేస్తావు కదరా చెల్లు. ఆ చెల్లు నాకు చెల్లి తెచ్చి నా ముందు చెల్లిట్టారా. 2 ఒప్పులు అయిందా? ఓరి నాశనం దేవు నాశనం పట్టిస్తే కదరా దేశాన్ని. చీలిపోయింది చూడండి మా చెల్లు. అమ్మా తల్ల 100 రూపాయలు నేను మా చెల్లి తెచ్చుకుంటా. లేదంటే మా అన్న నన్ను తిడతాడు. మా అన్న డాక్టర్. బ్యాగ్ ఎవరు ఎత్తుకున్నారు కదా? బ్యాగ్ ఏది ఆటలేదు. మా బ్యాగ్ ఉంటే ఏంటి తల్లి ఎట్లున్నది? చూడమ్మా చెల్లి ఎట్ట పగిలిపోయింది. నేను ఎట్లమ్మా పొద్దున్న ఇంటికి పోయేది? నీ ఫోన్ నీకు ఇచ్చేసిన పద ఫస్ట్ అవుట్. అక్కడ నుండి మాట్లాడేందంటే చెల్లు పగిలిపోయింది. నీ ఫోన్ దొంగ చెల్లు పగిలిపోయింది. నువ్వు మనిషి డూప్లికేట్ ఫోన్ తెచ్చి ఏం పడేది? డూప్లికేట్ ఒరిజినల్ ఫోన్ తెచ్చిన నీ 15,000 పారేస్తాం పో. ఇప్పుడే దాడి ఉండి ఎత్తుకోబో. ఉండిలో మిస్పెట్టు దాన్ని కూడా నాశనం పట్టిస్తూ చెల్లెత్తా. 15,000 కదా కొద్ది పట్టుకోవచ్చు. ఇందా కమ్మలు కొద్ది పెట్టుకోపో. 20,000 వస్తుంది ఎత్తుకోబో. ఈ పక్కన కనపడద్దు. కమ్మలు ఇచ్చినాడు బా సంతోషం. మీరే బాచాడి దగ్గర వాడు మన పద్దెనే మెట్టేస్తాడు. ఆ తవ్వి చెయ్యి వాని వినేవి. ఇంకేమే ఏమయ్యా ఏమైంది అన్యాయంగా పట్టుబడుతుంది? ఏం పొద్దుకులు వాడిని అనుకునే డాక్టర్ తెచ్చినాడు నాకు. మా ఆయన అభిమానంతో ఆత్మీయతతో తెచ్చిన చెల్లు నాశనం చేస్తావు కదా. సంసారం నాశనం. నీకు నమస్కారం స్వామి. నీ ఫోన్ అడిగితే ఇప్పుడు అడుగు. నాకు ఇంకా చెల్లు తీసేనా నువ్వు? వాడే వేసేమని తప్పలిస్తూ వాడిని తిట్టు. నువ్వేనా? జ్ఞానం ఉండాలి నీకు, బుద్ధి ఉండాలి. ఏం లేకపోతే ఏంది? కాదు ఆ చెల్లంటే డూప్లికేట్ ఇస్తావు నాకు నువ్వు. ఇది 15,000, అది 15,000. నేను 3 నెలల జీతం కట్ అయిపోతుంది. అమ్మా మా వాడు మరి కన్న మాట్లాడతాడు వచ్చా మెదులుతా పట్ట బిడ్డ. ఏమరి నీ చేతులు ఇరిపడి నీ చేతుల్లో చెట్లు మొత్తం నీ నీళ్ళు ఇద్దరు పనని అట్లా ముండమయ్య నీ పెళ్ళం తాడుతగా ముండ నా పట్ట బిడ్డ పునక మీద వేస్తే అదనతా అంటావు కదరా. బిడ్డ ఎక్కడ దూరం అక్కడ బిడ్డ పునక మీద వేస్తే అదనతా అంటావు కదరా. బిడ్డకు పునక ఆడుండేది కూడా తెలిసిపోయింది. బిత్తిరి నీకు మీకేమైనా మగనా బట్లకు అట్లా పైన దున్నుకొని పోతారు. పంట పెట్ట ఆడవాళ్ళకి మాకు తెలుస్తుందిరా. మీకేమి తెలుసురా నాయన? పైన దున్నుకోమాతండమ్మా. 5 మంటకు లోపలికేసి ఇరసాలు దున్నమంటారు. ఎప్పుడు మళ్ళీ రోటర్ మీటర్ పైన చదరానికే రే బేవర్సా పైన దున్నుతానరట. పైన మనిషి అన్నాక దిక్కుదే రెండల్లా. నువ్వు ఇష్టపెడతావు సామాన్యంగా 5 మంటలు లేంత వరకు. భూమి అన్నాక బాగా దుక్కి చేయాల. నా మొగుడు రా ఎట్లా చేస్తాడు దుక్క తెలిసి చెప్పి నిలిపేసినాడు అన్ని. నా మాలు చూడు. కొడుకులు తెచ్చిచ్చింది ఇది ఆటో కొడుకులు. అబ్బా ఏమా ఫోన్ మంత్ర వద్దులేమ్మా. ఫోన్ సవాసం వద్దుగాని మంత్ర నీ ఇప్పుడు పిల్వారు మందారా నేనిప్పుడు ఏమో గ్యాస్ ఆరం చేస్తావు ఈ బుద్ధ. ఎవరైనా మంత్ర సార్ ఉంటావు మంత్ర సార్ నువ్వు అట్లా ఎత్తుతా అండి అవ్వకుండా ఎవరో వచ్చి మళ్ళీ రీలోడ్ చేస్తారు నీకు. నాకు రీఛార్జ్ అయిపోయింది. నేను నీకు ఎప్పుడు అయిపోతుంది మరి రీఛార్జ్? అబ్బా బాబు మా ఈ భారతంలో ఎవరైనా మంత్ర సార్ ఉంటే తొందరగా పిలుచుకుంటా. మంత్రసానే కదా నేను దొరకొనసలే. పద నేను పంపించినా నేను నడిపిస్తా. పద నేను ఇక్కడ కాలు చంపుకొని నువ్వు ఇక్కడ కాళ్ళు చంపుకొని ఇక్కడ తలకాయ పెట్టుకో.
వాడు చెందు కూడా వచ్చి మళ్ళీ లోడ్ చేస్తాడు. వాడిని కడుపు పడింది అనుకో, కిమ్ములు కిమ్ములే నువ్వు. చూడమ్మా కోమటోళ్ళు చెరువు ఇట్లుంది కడుపు. పదా నేను పంపిస్తా.